सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साई। ప్రాణాన్ని రక్షించినప్పుడు సావిత్రి, వాకును కాపాడినప్పుడు సరస్వతి. అంటే ఈ మూడు మనకు అవసరమైనవి. ఈ మూడు మనకు రక్షించేది గాయత్రి. ఒక్క గాయత్రి మంత్రం చెప్పుకోవడం వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఏ రోజు మంత్రం ఆ రోజు వస్తుందంట. మనం ముందు చేస్తాము కదా, అయిపోయింది లేదు. ఈ రోజు చేసే మన తప్పులన్నీ ఈ రోజు హరింపజేస్తుంది. అంటే గాయత్రి మంత్రం రోజు చెప్పుకోవాలి, ప్రతిరోజు చెప్పుకోవాలి, ప్రతి నిమిషం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం నడుస్తూ చెప్పుకోవచ్చు. దీనికి ఒక టైము అంటూ ఏమీ లేదు. దీనికి చాలా చాలా తెలుసుకుంటారంటే చాలా గొప్పగా ఉంది గాయత్రి మంత్రం. వాయిస్ బాగా వినాలి. పిల్లల కోసమే నేను చెప్పేది. పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు, పిల్లలకి ఓన్లీ పిల్లలకు మాత్రమే. గాయత్రి మాత పంచముఖి, ఆమెకు 5 ముఖాలు ఉంటాయంట. గాయత్రి ఓంకారం మనం 21 సార్లు ఉచ్చరిస్తాం కదా ఉదయం. అప్పుడు మనము దాంట్లో ఏంటి 21 సార్లు ఉపయోగిస్తాం. చెప్పగలరా ఎవరైనా? ఏమేమిటి అవి? నేను చెప్తాను. గాయత్రి మనం ఓంకారం ఉదయం 21 సారి ఇక్కడ సుప్రభాతం చెప్పుకునే ముందు చెప్పుకుంటాము. దాంట్లో మనకి 108 సార్లు సాయి గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నాం. ఆ జపాన్ని బియ్యంతో చేసుకోవడం జరిగింది. ఈ బియ్యాన్ని అన్ని కూడా తీసుకొని మన సంతిలో అమృత కలశాలు అని పేద నారాయణుడికి మనం ప్రతి నెల 10 కేజీల బియ్యాన్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. దాంట్లో ఈ బియ్యాన్ని కలిపి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళు మహాప్రసాదంగా స్వీకరించి వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ ఆయుష్ను భగవంతుని కృపతో పొందుతారు. మనము ఈ 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నాం. మహిమాన్వితమైన నిత్య సాయి గాయత్రి ప్రసాదించిన శక్తి, యుక్తి, అనురక్తి, సేవా సాధనను ఈ పాద పద్మాల చెంత కుసుమంగా సమర్పించి మా జీవితాన్ని సార్థకం చేసుకుంటామని ప్రమాణం చేస్తున్నాము. జై సాయిరామ్. స్వామి సత్య సాయి హరే स्वामी सर्वा प्राणपते आश्रित कल्परतीता